అదిరింది అల్లుడు, సూపర్. ఇది కాకుండా చక్కగా దసరా బుల్లోడు పంచి కట్టుకుంటే అదిరిపోయేది అదిచ్చు బాబు. ఒరే సత్తిపండు, ఇప్పుడు మనం వెళ్ళేది పొలాల గట్ల మీద కాదురా, నిశ్చితార్థం వేదిక మీద. అక్కడ చాలా మంది విఐపీలు ఉంటారు. ఎవరుంటే సంప్రదాయం సంప్రదాయమేగా. ఒరే సత్తిపండు, దసరా బుల్లోడు కట్టు సాంప్రదాయం కాదురా, అవన్నీ పెళ్లిలో చూద్దాం. ఈ మాట అన్నావు, బాగుంది బావా. త్వరగా కానీ అక్కడ లేఖ అలంకరణ అదే ధరణి అలంకరణ ఎంతవరకు వచ్చిందో చూసొస్తా. అందుకేరా ఒరే సత్తిపండు, నేను ఇందాక చెప్పింది చీర సింగారించుకు రమ్మని. బావా బామర్ది, ఏంటి వేళకోళమా బావా? లేదు, చాలా సీరియస్లీ స్పీకింగ్. అయితే ఓకే, నాకు అస్సలు వేళకోళాలు నచ్చవు. ధరణి, నువ్వు ఉపవాసం చేసి నీరసంగా ఉన్నా నీ మొహం చాలా కళగా ఉందమ్మా. కళగలది కాబట్టే మా తమ్ముడి కంట్లో పడింది. నా కూతురి కన్నా కళగలదా? కళ లేదు, పాడు లేదు, ఏదో కనికట్టు చేసింది. అంత ధరణి అదృష్టం, అతనికే రాసి పెట్టుంది. రాసి పెట్టుంది కాబట్టి 2 సార్లు నిశ్చితార్థం ఆగినా తిరిగి ఆదిత్యతోనే ముడిపడుతుంది. ముందు పడ్డప్పుడు చూద్దాంలే. పట్టు వదలకుండా దీక్షలు చేసింది. చాలా పట్టుదల మనిషే. తన నమ్మకమే తనని అన్నింటిలో గెలిపించింది. ఇదిగో, మా తమ్ముడి మీద మొండితనం చూపించొద్దు. నాకు వారంటే ప్రాణం. మా ఆదిత్యకి తమరన్నా అంతే. అవును, మా లేఖేది? లేఖ మళ్ళీ ఏం కత్తులు నూరుతుందో. ఈసారి నూరినా కత్తితో ఆత్మహత్య చేసుకోవడమే. ఏం చంద్రలేఖ, ఇలా వచ్చావు? తమరొచ్చారని తెలిసింది, కలిసి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. త్వరలోనే నీ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. రాణిగారు, మీరొక్కరే వచ్చారు? మృణాలిని దేవి గారు రాలేదా? నేను రేపు ఫారిన్ వెళ్ళాలి. అందుకే ఆదిత్యవర్మ గారికి ధరణికి కంగ్రాట్స్ చెప్పి వెళదామని వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరుండరా? చిన్నరాణివారు దగ్గరుండి నిశ్చితార్థం జరిపిస్తుంది. మీరేవి అనుకోనంటే ఒక మాట అడగచ్చా? అడుగు. అనుకోవడానికేముంది? ఏమీ లేదు. ఇంతకు ముందు మృణాలిని దేవి గారు మా ఇంటికొచ్చినప్పుడు ఈసారి నిశ్చితార్థం ఆగితే ఇంకా ధరణికి ఆదిత్యకి పెళ్లి జరగకూడదు అన్నారు. అది నిజమేనా? నిజం కాబట్టే కదా మృణాలిని ఆ విషయం చెప్పడానికి పంపింది. ఈసారి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అయినా ఇంకా ఎందుకు ఆగుతుంది? ఆహా, ఒకవేళ మళ్ళీ ఏదన్నా ఆటంకం వస్తే అని చిన్న అనుమానం వచ్చి అడిగాను. చూడు లేఖ, ఆదిత్యకి ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప ఈ నిశ్చితార్థం వాయిదా వేయలేం. అలా కాకుండా ధరణికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, చీరలు కాలినా, నగలు పోయినా ఆదిత్య నిశ్చితార్థం ఆగదు. ధరణికి బదులు మరొకరిని తను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా ఆదిత్య నిశ్చితార్థం జరిపించి తీరతాం. ఈడైన అమ్మాయి దూరమైన వరసైన నిన్నైనా ఇచ్చి నిశ్చితార్థం జరిపే మృణాలిని దేవి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. బావకి ప్రాబ్లం వస్తే పోస్ట్పోన్ చేస్తారు, ధరణికొస్తే చెయ్యరన్నమాట. అవును. ఇది అన్యాయం కదండి. లేఖ, న్యాయ అన్యాయాల గురించి మాకు చెప్పేంత దానివా?
మా వంశాచారం మాకు తెలుసు. ఎవరు మమ్మల్ని తప్పు పట్టరు. వెళ్ళు. నేను తెచ్చుకుంది నాకే అవసరం అవుతుంది. దేనికైనా సేఫ్టీగా ఉండడం మంచిది. లేఖ, ఎక్కడికెళ్ళావే? నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్విక్కడున్నావా? బావతో ధరణి నిశ్చితార్థం జరిగిపోతుందని ఫీల్ అయిపోయి నిద్ర మాత్రలు తెచ్చుకోవడానికి వెళ్ళాననుకున్నావా? చచ్చ, ఏంటి ఆ మాటలు? ఏదో ఒక ప్లాన్ వేస్తావు, ఈ నిశ్చితార్థం ఆపేస్తావనే నమ్మకం నాకుంది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఏ అవకాశం వస్తుందా అని వివరాలు తెలుసుకోవడానికి వసుంధరాదేవి గారు వచ్చారు కదా. ఆ రాణి గారిని కలిసి ఆ అవకాశాలు ఎలా ఉంటాయా అని తెలివిగా అడిగి తెలుసుకొని వచ్చాను. అలాగా? ఏదన్నా అవకాశం ఉందా? ఏం చెప్పారు? బ్రహ్మాండమైన అవకాశం ఉంది. అలా మాట్లాడితే ఆదిత్యకి ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప ఈ నిశ్చితార్థం వాయిదా వేయలేము. ధరణికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, చీరలు కాలినా, నగలు పోయినా ఆదిత్య నిశ్చితార్థం ఆగదు. సో బావకి ప్రాబ్లం వస్తే ఓకే, కానీ తిరిగి దానితోనే నిశ్చితార్థం అవుతుందంట. కానీ ధరణికే ప్రాబ్లం వస్తే దాని ప్లేస్ పర్మనెంట్ గా పోతుందట. అంతేకాదు, సరిగ్గా నిశ్చితార్థానికి అదే ముహూర్తానికి మరొకరితోనైనా జరిపించి తీరాలట. ఆ ప్లేస్ అప్పుడు నా సొంతం చేసుకోవడానికి ఇదిగో ఈ కర్చీఫ్ రెడీ చేసుకున్నాను. కర్చీఫ్ వేసి ప్లేస్ ఆపుకోవడానికి ఇదేమన్నా ఆర్టీసీ బస్సా? మమ్మీ, ఇది ప్లేస్ రిజర్వ్ చేసుకునే కర్చీఫ్ కాదు, ప్లేస్ తప్పించే కర్చీఫ్. అంటే ఏంటి ఇది? ఏదో పౌడర్ చల్లినట్టున్నా? ఇది పౌడర్ కాదు, మనిషిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లే పర్ఫ్యూమ్. ఈ కర్చీఫ్ వాళ్ళ ముక్కు దగ్గర పెడితే అది పీల్చిన వాళ్ళు పోతారా? అది కాదు మమ్మీ, పూర్తిగా స్పృహ కోల్పోతారు. మళ్ళీ స్పృహలోకి రావడానికి మినిమం 2 hours పడుతుంది. నువ్వెలాగో ధరణి పక్కనే ఉంటావు కాబట్టి ఏదో ఒక టైం చూసి ఏ వంకో చెప్పి ఇది దాన్ని ముక్కు దగ్గర పెట్టుకునేలా చెయ్యాలి. ఆ తర్వాత అది మత్తులోకి, నేను ముగ్గులోకి దిగుతా. నాట్ బట్ పొజిషన్, రాజవంశపు ఆర్డర్. ఇష్టం ఉన్నా లేకపోయినా బావ వేలికి ఉంగరం తొడగాల్సిందే. దుర్గా మల్లేశ్వర కళ్యాణ మండపంలో బంధువులు, మిత్రులు, ముఖ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో శ్రీ 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 రాజా బహదూర్ ఆదిత్య వర్మ గారితో కుమారి చంద్రలేఖ దేవి గారి నిశ్చితార్థం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఆ కర్చీఫ్ లైవ్. అది 2 గంటలు కాదు, 4 గంటలు లేవకుండా చేస్తాను. పద వెళ్దాం, ఎలా చేస్తానో చూడు. అలంకరణంతా బ్రహ్మాండంగా ఉంది ధరణి. అడ్వాన్స్ కంగ్రాట్స్ ధరణి.